యేసు కొరకు, సువార్త కొరకు ఈ భూమిలో మనం ఉంటే ఏంటంట, ఆమెన్, పరిశుద్ధంగా మనం బ్రతికితే పరలోకానికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్న వాక్యం ఏంటంటే, దేవుని రాకడ చాలా సమీపమై ఉన్నది. దేవుని రాకడలో మనం ఎత్తబడాలి. ఆమెన్. దేవుడు యేసు ప్రభు వస్తారని అంటే ఎంతమంది చేతులు ఎత్తారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే. యేసు ప్రభు రాకడలో ఎత్తబడాలని ఎంతమందికి ఆశ ఉంది? అప్పుడు ఇక్కడ మీ ఉద్యోగాలు వదిలిపెట్టాల్సి వస్తుంది. ఇక్కడ భూమిలో మీరు ఎత్తబడేటప్పుడు మీ ఇండ్లను వదిలిపెట్టాల్సి వస్తుంది, మీ పొలాలు వదిలిపెట్టాల్సి వస్తుంది, బ్యాంకులో దాచుకున్న డబ్బులన్నీ వదిలిపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది? అబ్బా, మీ ఇండ్లు పోయినా పర్వాలేదా? మీ భూములు పోయినా పర్వాలేదా? ఎవరైతే రక్షణలో లేరో, ఎవరైతే మారు మనసులో లేరో వాళ్ళందరూ విడవబడతారు. హల్లెలూయా. ఆస్తులు, పొలాలన్నీ కూడా ఏమవుతాయి? ఇప్పుడు ఇష్టమేనా పరలోకం? హల్లెలూయా. పరలోకమే నా అంతఃపురం. హల్లెలూయా. ఆమేన్. పరలోక అంతఃపురానికి చేరాలనే ఆశ మనకు కావాలి. ఒక వ్యక్తి చర్చికి ఎందుకు వస్తున్నాడు అని అంటే, ఎందుకు వస్తున్నాడు చెప్పండి మీరు? వ్యాధులు పోవాలి. ఎంతమంది వ్యాధులు పోవాలని వస్తున్నారు? రోగాలు పోవాలి, అప్పులు పోవాలి, ఇల్లు కట్టుకోవాలి, సమాధానంగా బ్రతకాలి, మా ఆయనకు ఉన్న సైతాన్ సమస్య పోవాలి, చేతబడులు పోవాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఈ భూ సంబంధమైనవి. హల్లెలూయా. ఒక పెద్ద వృక్షం ఉందనుకుందాం. ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ పెద్ద వృక్షములో మనం చూస్తూ ఉంటే ఒక పెద్ద కాండము, ఒక మొద్దు ఉంటుంది. దానికి అనేక కొమ్మలు ఉంటాయి. కొమ్మలకి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చిన్న చిన్న కొమ్మలలో ఆకులు ఉంటాయి. ఆ కొమ్మలలాగా, ఆకులలాగా నీకున్న రోగము, ఒకటి రోగం అయితే, ఇంకొకటి చేతబడి అయితే, ఇంకొకటి వ్యాధి అయితే, ఇంకొకటి అప్పు అయితే, ఇంకొకటి నీకేదో చిన్న సమస్య అయితే, హల్లెలూయా, హల్లెలూయా, అవన్నీ స్వస్థత కలుగుతాయి, అవన్నీ ఆరోగ్యము కలుగుతాయి, అవన్నీ నెమ్మది కలుగుతుంది. కానీ మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి. ఆ మొద్దైనది, ఆ యొక్క కాండమైనది భూమిలో స్థిరముగా అది పెరిగితేనే మిగిలినవన్నీ కూడా మనకు వస్తాయి.